హలో ఆల్, మీరు ఎప్పుడైనా ప్రయాగ్రాజ్ వెళ్ళారా? అయితే కామెంట్స్లో చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో ముగ్గురు మాత్రమే చూడాలి. ఆ ముగ్గురు ఎవరంటే ఎప్పుడు ప్రయాగ్రాజ్ వెళ్ళలేని వాళ్ళు. ఈ వీడియో చూసాక వెళ్ళిన ఫీల్ కలుగుతుంది. అండ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఏమేం ప్లేసెస్ చూడాలో అర్థమవుతుంది. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఈ వీడియోలో చూపించిన ప్లేసెస్ అన్నీ చూసారా లేదా తెలుసుకోవడానికి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే ఉత్తరప్రదేశ్ స్టేట్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ టెంపుల్ వచ్చేసి మీర్జాపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్న వింధ్యాచల్ ఏరియాలో ఉన్న వింధ్యవాసిని అమ్మవారి టెంపుల్. ఇదొక శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి అమ్మవారి ఎడమ చేయి బొట్టన వేలు పడిందని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ ఎవరైనా వచ్చి మేము దర్శనం తొందరగా చేపిస్తామంటే డోంట్ ఫాల్ ఇంటూ దట్ ట్రాప్. వింధ్యవాసిని అమ్మవారి రూపం ఇలా ఉంటుంది. లోపల వీడియో అలౌ చేయలేదు కాబట్టి ఫోటో చూపించాల్సి వచ్చింది. దర్శనం అయితే బాగా అండ్ తొందరగా జరిగిపోయింది. వింధ్యాచల్ నుంచి ప్రయాగ్రాజ్ 2 to 3 hours జర్నీ పడుతుంది. ప్రయాగ్రాజ్లో తెలిసిన తెలుగు వాళ్ళ కోటేజెస్లో 2 AC రూమ్స్ అయితే తీసుకున్నాము. సో ఫ్రెష్ అప్ అయి ఫుడ్ తినేసి పడుకున్నాము. చెక్ ఇన్ చేసింది నైట్ కాబట్టి తెలియలేదు, కానీ మార్నింగ్ లేచి బయటకు వచ్చి చూస్తే చాలా మంచి బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే కనిపించింది. బీచెస్ దగ్గర మౌంటైన్స్ దగ్గర సన్ రైజెస్ కామన్, కానీ ఇలా రివర్ దగ్గర సన్ రైజ్ అయితే చాలా కొత్తగా అనిపించింది. ఈ సన్ రైజ్ని ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ నది స్నానంకి అయితే మేము రెడీ అయిపోయాము. ఇప్పుడు మనం ప్రయాగ్రాజ్లో ఉన్న త్రివేణి సంగమం నదీ స్నానానికి అయితే స్టార్ట్ అయిపోయాం. త్రివేణి సంగమం నదీ స్నానం ఎక్కడ చేయాలంటే 3 నదులు పాయలు ఎక్కడ కలుస్తున్నాయో అక్కడ చెయ్యాలి. సో దానికి మనం బోట్లో వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా బోట్ ఎక్కారా? ఎన్నిసార్లు ఎక్కారు? నేనైతే ఇదే ఫస్ట్ టైం బోట్ ఎక్కడం. చాలా కొత్తగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఈ ఫస్ట్ టైం బోట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను లైఫ్లో మర్చిపోలేనిది. అలా వాటర్ ఫ్లో మధ్యలో బోట్లో కూర్చుని అందరూ గంగామాతకి జై అంటూ ఉన్న మాటలు అన్నీ వింటూ అలా చల్లగాలి మనల్ని తాకుతూ ఇలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. ఈ బోట్ జర్నీ చిన్నదైనప్పటికీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా గొప్పది. కొంచెం స్పష్టంగా చూస్తే మీరు ఇక్కడ 2 నదుల మధ్య కలయికని గమనించవచ్చు. ఇదే 3 నదుల కలయిక జరిగే స్పాట్. ఇక్కడే త్రివేణి సంగమ స్నానం ఫలితం లభిస్తుంది. బోట్స్ అన్నీ వచ్చి ఇక్కడ ఆగుతాయి. సో మనం ఇక్కడ దిగి మన నది స్నానాన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ బోట్ ఎక్కేసి రిటర్న్ వెళ్ళిపోవడమే. ఇలా నదిలో మేము చాలాసేపు అయితే ఉన్నాము. చాలా స్పెషల్ అండ్ చాలా బాగా అనిపించింది ఎంటైర్ త్రివేణి సంగమం నది స్నానం. తిరిగి వెళ్ళిపోతున్నాం కానీ ఇంకా అక్కడే ఉండే ఫీలింగ్ అయితే కలిగింది. ఇప్పుడు మళ్ళీ మనం బోట్ మీద ఘాట్కి వచ్చేసాం. ఆ తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళకి చేసుకునే కొన్ని కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే లోపు మేము ఈలోపు టిఫిన్స్ అవి తినేసి రెడీగా కూర్చున్నాం. నెక్స్ట్ ఇది ఓన్లీ ప్రయాగ్రాజ్లో మాత్రమే చేసే పూజ. ఇది పెళ్ళైన ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్తో కలిసి చేసే పూజ. దీని గురించి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఆడపిల్లకంటూ ఏ పూజలు లేవు. మీకు పెళ్లి కానప్పుడు కూడా పూజ చేసుకున్నప్పుడు నాకు మంచి మొగుడు రావాలనే చేసుకున్నారు, కానీ మీకోసం అప్పుడైనా చేసుకున్నారా? అంటే ఆడపిల్లకి ఏ పూజలు లేవు. మీకంటే ఏదైనా పూజ ఉందంటే వేణిదానం ఒకటే. ఇది ఎందుకంటే మీకున్న రజస్వల దోషం, గర్భధారణ దోషం, ప్రసూతిక దోషం నివారణ చేసుకోవడానికి మీరు చేసుకునే పూజ ఈ వేణిదానం ఒకటే. ఇది కూడా జీవితంలో ఒకటేసారి. ఇంత ముందు చేస్తే ఇప్పుడు పనికిరాదు. ఇప్పుడు చేశారు కదా, ఇక జీవితంలో పనికిరాదు. అంటే జన్మలో ఒకటేసారి. అర్థమైంది కదమ్మా? ఇది వేణిదానం అంటే. ఈ పూజ కంప్లీట్ అయ్యాక రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేసి ఆ తర్వాత ప్రయాగ్రాజ్లో ఉన్న 3 ఇంపార్టెంట్ ప్లేసెస్ని అయితే విజిట్ చేయడానికి వెళ్ళాం. ఫస్ట్ది బడే హనుమాన్ టెంపుల్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ టెంపుల్ ఇన్ ప్రయాగ్రాజ్. ఇక్కడ మనకి హనుమాన్ 20 feet హైట్ అండ్ 8 feet విడ్త్లో కనిపిస్తారు. ఇక్కడ ఒక చిన్న బాబు ఇలా భలే బొట్టలు పెట్టి తనే దీవించేస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ నాగవాసుకి టెంపుల్. కాలసర్పదోష నివారణ జరగాలంటే ఇక్కడ ఈ టెంపుల్ విజిట్ చేసి దర్శనం చేసుకున్నా చాలు, ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయంట. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ చూస్తేనే తెలిసిపోతుంది ఇది ఎన్నో వందల ఏళ్ల క్రితం టెంపుల్ అని చెప్పి. నెక్స్ట్ అలోపిదేవి మందిర్. ఇది ఒక శక్తిపీఠం. ఇక్కడ సతీ అమ్మవారి
కుడి చెయ్యి పడి అదృశ్యమైందంట. సో అలోపి అంటే అదృశ్యం అని అర్థం అంట. ఈ టెంపుల్ దగ్గర మనం 7 ఆకులు కలిగిన బిల్వదళాలను చూడొచ్చు. ఈ ఎంటైర్ ట్రిప్ అంతా మేము వెళ్ళింది చాలా క్యాజువల్ టైం, రష్ కూడా ఎక్కువ లేదు చాలా చోట్ల వరకు. ఈ టెంపుల్లో ఉయ్యాలకు పూజలు జరిపిస్తారు. ఈ ఉయ్యాల కింద ఏదైతే ప్లేస్ ఉందో అది ఎగ్జాక్ట్గా అమ్మవారి చెయ్యి పడిన ప్లేస్ అంట. ఇక్కడ అమ్మవారి రూపాలన్నీ ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అలంకరణతో ఉన్నాయి. అక్కడితో 1 డేలో ప్రయాగ్రాజ్ మొత్తం కంప్లీట్ చేసాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.